అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలు కోకొలలు. ఈ థైరాయిడ్ సమస్య మగవాళ్ళలో వస్తూ ఉంటుంది, ఆడవాళ్ళలో వస్తూ ఉంటుంది, చిన్నపిల్లల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి ఈ థైరాయిడ్ సమస్య ఎక్కువ శాతం మందిలో, అంటే దాదాపు 70%, 80% మందిలో థైరాయిడ్ సమస్య వచ్చిందంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కావడం లేదని చెప్పేసి చాలామందిలో జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే హైపోథైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. హైపో అంటే తక్కువ, థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి, ఇజం అంటే ఇంచుమించు అది పనిచేసేటువంటి విధానం అని చెప్పవచ్చు. అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోను సరిగ్గా ఉత్పత్తి కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఏదైతే ఉందో దాన్ని హైపోథైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మరి అట్లే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు కలుగుతుంటాయి. దీన్నే హైపర్ థైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తారు. హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థం కాబట్టి మరి థైరాయిడ్ గ్రంథి మరి అవసరానికంటే కూడా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఏదైతే ఉందో దాన్ని హైపర్ థైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే హైపోథైరాయిడ్కి సపరేట్ మందులు వాడుకోవాలి. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసేటప్పుడు కూడా సపరేట్గా మందులు వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మరి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని అస్తవ్యస్తం లేకుండా చక్కదిద్దేందుకు ఒకే రకమైనటువంటి ఔషధాలు పనిచేస్తాయి. అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే చక్కగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అతిగా పనిచేసేట్లయితే అతిగా పనిచేసేటువంటి పనితీరుని కూడా కరెక్ట్గా చేసేసి కరెక్ట్గా పనిచేసేందుకు కూడా ఈ యొక్క ఆయుర్వేద ఔషధాలు ఉపయోగపడతాయి. మరి అలాంటి ఆయుర్వేద ఔషధాలు, అనుభూతమైనటువంటి ఔషధాల్లో ఒక ఔషధాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 5. వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. శొంఠి చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. అట్లే దాల్చిన చెక్క చూర్ణము 10 గ్రాములు. పసుపు అంటే స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్మును దంచి చేసినటువంటి చూర్ణము 10 గ్రాములు. ఈ విధంగా ఈ 5 పదార్థాలు అంటే వాము, జీలకర్ర, శొంఠి, అదేవిధంగా దాల్చిన చెక్క, పసుపు, ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున అంటే చూర్ణాలన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 2 గ్రాముల వరకు మాత్రమే ఒక పూటకి ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. అంటే ఉదయం పూట అలాగే వాడుకోవాలి, రాత్రిపూట కూడా అలాగే వాడుకోవాలి. ఈ విధంగా 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి అస్తవ్యస్తత తొలగిపోయి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగై చక్కగా పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు, అంటే మరి హైపోథైరాయిడిజంలో కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి, హైపర్ థైరాయిడిజంలో కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి ఆ లక్షణాలన్నింటి కూడా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి ఆహార ఔషధం తగ్గించేందుకు చాలా చక్కగా సహకరిస్తుంది అన్నమాట. మరి ఈ ఔషధం వాడుకునేటప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా మరి వాడుతున్నట్లయితే అవి కూడా వాడుతూ క్రమక్రమంగా వాటి యొక్క డోసును తగ్గించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని ఒకేసారి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆపేసేసి దీన్ని వాడడం మరి కొంతమందికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి ఆ యొక్క ఔషధాలు వాడుతూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆపేసి మరి దీన్నే కంటిన్యూ చేసినప్పటికీ ఆ థైరాయిడ్ పనితీరు మెరుగై చక్కగా అదే పద్ధతిలో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి అనేక రకాలైన సమస్యలకి చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతూ అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మరి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలతో ఔషధ యోగాలను అన్నిటినీ క్రోడీకరించి మరి పుస్తకంలో విపులీకరించబడినటువంటి ఒక పుస్తకం నేను రాయడం జరిగింది. ఆరోగ్యానికి ఒంటింటి చిట్కాలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి అనుభూతమైనటువంటి యోగాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ యొక్క పుస్తకం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మరి నా అనుభవాలు, అదేవిధంగా ఈ 7 తరాల నుంచి మాకు వస్తున్నటువంటి అనువంశిక వైద్య విధానాలు, మా పెద్దలు
పాటించినటువంటి చక్కటి లబ్ధి పొందినటువంటి ఈ యొక్క యోగాలతో వాళ్ళ అనుభూతమైనటువంటి యోగాలు, అదేవిధంగా మా యొక్క కొలీగ్స్ మాతో పాటు వైద్య వృత్తిని అవలంబించి వైద్యాన్ని చేసినటువంటి ఇతర వైద్య సహోదరులు వీళ్ళందరితో కలిపి, అదేవిధంగా ఇతరుల అనుభవాలు కూడా క్రోడీకరించి ఇందులో ఆ యొక్క విషయాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రేక్షకుల కోసం ఈ యొక్క పుస్తకాన్ని రాసి అందించడం జరిగింది. ఈ యొక్క పుస్తకం ఆన్లైన్లో దొరుకుతుంది, అదేవిధంగా ప్రముఖ పుస్తక విక్రయశాలలో కూడా దొరుకుతుంది. కావలసినటువంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలను కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని మరి వాళ్ళు సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ థైరాయిడ్ సమస్యకి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.